అలియాబాద్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రామరెడ్డి, బండి లక్ష్మి, బండి శ్రీకర్ రెడ్డితో పాటు 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. అలియాబాద్ మున్సిపల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రామరెడ్డి, బండి లక్ష్మి, బండి శ్రీకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మల్లారెడ్డి బీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మల్లారెడ్డి కోరారు. మన యువత ప్రెసిడెంట్ అదే మాదిరిగా రామరెడ్డి అన్న గత 30 ఏళ్ల సంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన మన ఏదైనా కాంగ్రెస్ ఉంటే లాభం లేదు. కాంగ్రెస్ లా 2 ఏళ్ల సంది పరిపాలన చూసినా ఒక నీళ్ళు ఇస్తలేరు, వాళ్ళు వచ్చిన దాఖలు లేదు, ఒక తట్టెడు మన్ను పోసిన దాఖలు లేదు, ఒక పని చేసిన దాఖలు లేదు. కాబట్టి 2 ఏళ్ల సంది అసలం కుతలం అయిపోతుంది మన తెలంగాణ. కాబట్టి మళ్ళా వాళ్ళకు ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే ఏదన్నా పని చేస్తే కదా, ఒక పని చేసినాం, నాలా చేసినాం, రోడ్ వేసినాం, గుడి కట్టించినాం. ఇది ఏదన్నా 2 ఏళ్ళు అయితే వాళ్ళ ప్రభుత్వం వచ్చి మామూలు విషయం కాదు. ఇంకా 2 ఏళ్ళు అయితే అయ్యపాయి. ఇప్పటిదాకా ఏమి చేయలేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే దినం తప్పించి దినం వచ్చే నీళ్లను వారానికి ఒకసారి ఇస్తుంది. రోజు 24 గంటలు వచ్చే కరెంట్ లేకుండా చేసేది. రైతు బంధు లేదు, మహిళా బంధు లేదు, మహిళకి ఇచ్చే 2500 లేదు, 4000 ఇస్తాన పింఛన్ లేదు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానది లేదు, బంగారం తులం బంగారం లేదు, ఏది లేదు. ముళ్ళు అడుగుతున్నా వాళ్ళు చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఓటు అడగాలి. ప్రజలు కూడా వాళ్ళకు గుర్తుపట్టిర్రు, వీళ్ళు మోసకాలు అబద్ధాలు చెప్పొచ్చిర్రు ప్రభుత్వంలో. కాబట్టి పెద్ద ఎత్తున భారీ 3 మున్సిపాలిటీలలో కూడా ప్రజలందరూ కూడా ఒక్క సీటు కూడా పోకుండా అందరూ కూడా మేము గెలిపిస్తాం. ఓటు వేయాలంటే బీఆర్ఎస్కి వేయాలి. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, దళిత బంధు ఇచ్చిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, బీమా బీసీ బీమా ఇచ్చిర్రు, బీసీ బంధు ఇచ్చిర్రు, ఇవన్నీ ఇచ్చిర్రు, ఎన్నో ఇచ్చిర్రు పథకాలు. దాన్ని అంతా కుతలం చేసేసారు. ఆ పథకాలన్నీ ఎవ్వరికేం చెప్తలేవు, పైసలు బరకట్లేవు, జేబుల పైసలు ఉంటలేవు. అసలు ఎవ్వరంతా కూడా రైతుల తన కూడా సరిగా లేదు, యూరియా దొరుకుతలేదు. అంతా ఒక్క పని కాదు, నేను చెప్పాలంటే 1000 ఉన్నాయి, చెప్పలేను. కాబట్టి ప్రజలు గుర్తుపడుతున్నాం. ప్రజలకు ఒకటే మాట చెప్తున్నాం మీ ద్వారా, వాళ్ళు ఏమైనా పని చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే, ఏదైనా మీకు ఇస్తే, చెప్పిన మాట ఇస్తే వాళ్ళకే ఓటు. మేము చెప్పినాం, ఓటు అడిగే హక్కు మాకే ఉంది బీఆర్ఎస్. ఎందుకంటే మేము పింఛన్లు కరెక్ట్ ఇచ్చినాం, 200 వచ్చే పింఛన్ 2000 ఇచ్చినాం. ఈ రోడ్లన్నీ కూడా నా సొంతం డబ్బులతో కట్టించిన, వేపించిన, గుళ్ళన్నీ కూడా కట్టించిన. ప్రతి ఊర్లో, ఈ ఊర్లో కూడా అదేబాద్దాం. ఓటు అడిగే ఎవరికన్నా ఉందంటే మల్లన్నకు బీఆర్ఎస్ పార్టీకే ఉంది. దయచేసి అమ్మలకు, అక్కలకు, నాన్నలకు అందరూ కూడా చెప్తున్నా, మున్సిపాలిటీ అలియాబాద్ లో 7 మున్సిపాలిటీ 7 ఉన్నాయి. కౌన్సిలర్లు 7 కూడా భారీ మెజార్టీతో గెలుపుతారని కోరుతున్నారు.